అందరికీ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ ఆగస్టు 31 వరకే మనం పెన్షన్ల యొక్క దరఖాస్తు ప్రక్రియ అని చెప్పిండ్రు. మరి ఎందుకో తెలంగాణ ప్రజలు మాత్రం ఇంకొక నెల పెంచాలి, ఎందుకంటే మాకు గడువు సరిపోతలేదు, ఆల్రెడీ ముగించే స్థాయికి వచ్చింది. ఇంకా కొంతమంది దరఖాస్తు చేసుకోలేరు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కొన్ని మిస్టేకులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళందరూ దరఖాస్తును పొడిగించాలని మాట్లాడుతూ ఉన్నారు. సెప్టెంబర్ 31 వరకు దయచేసి ప్రభుత్వం కూడా ఈ నెల ఎక్స్టెండ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకుంటున్న వాళ్ళు, కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేటు, కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా కొంతమందికి చాలా సర్టిఫికేట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమందికి ఈ సదరం సర్టిఫికేట్, రిన్వాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క డేటును మాత్రం ఎక్స్టెండ్ చేయాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. 33 జిల్లాల్లో ఉన్న ప్రజలు. ఇక్కడ మనము 5 పింఛన్లు ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్, దివ్యాంగుల పింఛని, అలాగే చేనేత కళాకారులు, వితంతు పింఛని, బీడీ కార్మికులు 5 రకాల పింఛన్లు ఉన్నాయి. 5 రకాల పింఛన్లకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. చాలామంది లంచాలు కూడా అడుగుతూ ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో లంచాలు ఇవ్వడం నేరమే, తీసుకోవడం అంతకన్నా నేరం. కాబట్టి ఎవ్వరు కూడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు మన వీడియోలో చాలా స్పష్టంగా ఏ పెన్షన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎటువంటి అర్హతలు ఉండాలి అనేది చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతా ఉన్నాం. వీడియో కింద ఐ బటను ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ముందు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆసరా పింఛన్ అర్హతలు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ పథకం ద్వారా అర్హులైన వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్రయోజనాలు స్పష్టంగా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన డెడ్ లైన్స్ ఇది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. ఒకటోది వృద్ధాప్య పింఛన్ గురించి మాట్లాడుకుందాం. వృద్ధాప్య పింఛన్ కోసం ఏముంది, ఏమేమి ఇవ్వాలి, ఏంది అనేది చాలామంది, కొంతమంది అయితే విచిత్రంగా కామెంట్ పెడతా ఉన్నారు. ఏమనంటే, అన్న వృద్ధాప్య పింఛన్లో ఏజ్ ఎక్స్చేంజ్ చేసి, అంటే ఏజ్ని పెంచుకొని వాళ్ళందరూ పింఛన్కి అప్లై చేసుకుంటా ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందులో? ఆధార్ కార్డులో ఏజ్ పెంచుకున్నంత మాత్రాన పింఛన్ ఎలిజిబిలిటీ కాదు. అందరూ దయచేసి ఇది గుర్తించాలి. ఏజ్ ధృవీకరణ అనేది వేరే రకంగా ఉంటుంది. దానికి నేను ఇప్పుడు చెప్తా వీడియో లాస్ట్లో మీకు. మొదట మనకు వృద్ధాప్య పింఛన్ కోసం మనం మాట్లాడుకుంటే, వృద్ధాప్య పింఛన్ కోసం తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలి. అంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాజస్థాను, బీహారు, వాళ్ళు వీళ్ళు మరాఠీలు ఎంతోమంది వలస వచ్చిండ్రు. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇక్కడనే ఓటర్ ఐడి అయింది, ఇక్కడనే పాన్ కార్డ్ అయింది, ఇక్కడనే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు పింఛన్కి అర్హులా కారా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతా ఉన్నాం. మొత్తానికి ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. కనీసం 57 ఏళ్ల వయసు నిండి ఉండాలని ప్రభుత్వం చెప్తా ఉంది. 57 ఏళ్ల వయసు నిండి ఉండాలా. దీన్ని ఏ రకంగా గుర్తించబోతా ఉన్నారు? ఆధార్ కార్డు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డులో నేను 39 ఏళ్ళు ఉన్నోడిని ఏకంగా 59 ఏళ్ళు వేయించుకున్నా. అంటే ఈ ఎంటికలకు ఎంక్వైరీకి పోయినప్పుడు ఎంటికలకు రంగు వేసుకుంటా అనుకో, మిసాలకు ఎంటికలకు రంగు వేసుకొని అయ్యా నాదే కానీ అంటే ఏంది, అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి దీనికోసం ఆధార్ కార్డు అనేది తీసుకోవాలట. ఓటర్ ఐడి కూడా ఏజ్ ధృవీకరణకు తీసుకోరు. రేషన్ కార్డు కూడా తీసుకోరు. ఆదాయ ధృవీకరణ పత్రం, ఆదాయం అంటే ఎంత ఉండాలి? 1,50,000 రూపాయలు పల్లెటూళ్ళు ఉండేటోళ్ళకు ఈ లోపల ఉండాలి. ఇక పట్టణంలో ఉండేటోళ్ళకు 2 లక్షల రూపాయలు ఉండాలి. 2 లక్షల లోపల ఈ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ 2 లక్షల రూపాయల వీళ్ళకి రావాలి. ఇది కరెక్ట్ అయినటువంటి విషయం. ఇక బ్యాంకు పాస్బుక్, కొందరు బ్యాంకు పాస్బుక్ ఇస్తే అసలు ఆ బ్యాంకు పాస్బుక్ పనిచేస్తుందా, పనిచేస్తలేదా, దాంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసినామా, చేయలేమా, ఇటువంటి ఏవి చూసుకోకుండా హోల్డ్ అయినటువంటి బ్యాంకు పాస్బుక్ ఇస్తూ ఉన్నారట. దయచేసి అది కాకుండా మీ బ్యాంకు ఖాతాను హోల్డ్లో ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేసుకొని అప్పుడు మీరు ఆ బ్యాంకు ఖాతా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏజ్ని ఎలా గుర్తించబోతా ఉన్నారంటే, ఏజ్ని గుర్తించే విషయంలో మనకు తెలంగాణ ప్రభుత్వం ఏజ్ ధృవీకరణ చేయబోతా ఉంది. ఏజ్ ధృవీకరణ పత్రము మనకు ఎంఆర్ఓ గారు ఏజ్ ధృవీకరణ పత్రం ఇస్తారు. దానికి మీరు అప్లై చేసుకుంటే అప్పుడు మీకు ఈ 59 సంవత్సరాలు ఉన్నారా లేదా, లేదంటే ఇగో ఎస్ఎస్సి అంటే 10th మెమో దీంతో, లేకపోతే బోనఫైడ్ మనకు స్కూల్లో ఇస్తారు చూడు, నువ్వు ఒకటో క్లాస్ చదువుకున్నావా లేదా, దేంట్లో చదువుకున్నావా లేదు అని అంటే ఇక్కడ మనకు ఆధార్ హిస్టరీ, ఆధార్ హిస్టరీ
హిస్టరీ అనేది ఆ హిస్టరీలో నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అనేది ఆటోమేటిక్గా తేలిపోతుంది. కానీ ఓన్లీ ఆధార్ కార్డు తోటే తేలిపోతుంది, మాకు ఆధార్ కార్డు తోటే పింఛన్ వస్తుంది అనేది అది వేస్ట్ ముచ్చట. మనకి ఈ రకంగా వృద్ధాప్య పింఛన్ కోసం, ఇప్పుడు దివ్యాంగుల పింఛన్ కోసం కనీసం 40% అంగవైకల్యం ఉండాలి. దివ్యాంగుల కోసం 40% అంగవైకల్యం ఉంటే తెలంగాణ ప్రభుత్వం 40% నుంచి ఎగ్జాంపుల్గా 40% ఉన్నోళ్లకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అదే 85% ఉన్న వారికి అక్షరాల 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. 10,000 రూపాయలు. వీళ్ళు 85% ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేయరు, వీళ్ళు మంచానికి పరిమితమైన వాళ్ళే. మరి ఇప్పుడు ఈ 10,000 పింఛని మాట్లాడతలేదు ప్రభుత్వం అని కొంతమంది బాధపడతా ఉన్నారు. ఈ దివ్యాంగులోకి కుంటి, గుడ్డి, చెవుడు, కుష్టు, అలాగే ఇంకా సంబంధించి పక్షవాతము చాలా, వీళ్ళందరూ దివ్యాంగుల కేటగిరీలోకి వస్తారు. వాళ్ళందరికీ రకరకాల సద్దం సర్టిఫికెట్లో రకరకాల పర్సంటేజ్ అనేది ఉండాలి. దాన్ని బట్టి మంచానికి పరిమితమైన వాళ్ళు సదరం సర్టిఫికెట్లో 85% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి 10,000 పింఛన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా చెప్పింది. మరి ఇప్పుడెందుకు 10,000 పింఛన్ గురించి మాట్లాడతలేరు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సరిగా దాని గురించి ఉంటే యూనియన్ ఐడి కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆదాయ ధృవీకరణ పత్రంలో సేమ్ టు సేమ్ అందరికీ ఇదే. పల్లెటూరులో ఉండేటోళ్ళకు 150,000, పట్టణంలో ఉండేటోళ్ళకు 2 లక్షల రూపాయలు లోపలనే ఉండాలి. బ్యాంకు పాస్బుక్ సేమ్ టు సేమ్ క్లియర్గా ఉండాలి, ఏది హోల్డ్లో ఉండకూడదు. వితంతు పింఛని, మూడవది వితంతు పింఛనికి వచ్చేసరికల్లా ఆమెకు 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఉండాలి. 18 సంవత్సరాల తర్వాతనే కదా మనం మేజర్ అయ్యేది. మేజర్ అయ్యి పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త కనుక చనిపోతే ఆమెకు వితంతు పింఛన్ అనేది మంజూరు చేస్తారు. కాబట్టి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, వాళ్ళ యొక్క భర్త మరణ ధృవీకరణ పడడం అంటే డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటారు. చాలా మిస్టేకులు చేస్తూ ఉన్నారు. ఆధార్ కార్డులో వాళ్ళ భర్తది ఒక పేరు ఉంటే వాళ్ళు వితంతు పింఛన్ కోసం డెత్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు దాంట్లో వేరే రకంగా పేర్లు వస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎస్ ఉన్న తాడ అంటే మీ ఇంటి పేరు ఎస్ తోటి ప్రారంభమవుతుంది, కానీ మీరు ఎం ఇచ్చారు, అప్పుడు ఈ పింఛన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి చాలా క్లారిటీగా ఆధార్ కార్డులో ఏది ఉందో దాంతో మీరు అప్లై చేసుకోవాలి. అప్పుడు డెత్ సర్టిఫికేట్ ఉంటే వితంతు పింఛన్ ఓకే, ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు. బ్యాంకు పాస్బుక్, ఖాతా జిరాక్స్ దీనికి అటాచ్ చేస్తే అయిపోతుంది. చేనేత కార్మికులకు కూడా ఒక పెద్ద లొల్లి నడుస్తూ ఉన్నది. ఏంది? ఏజ్ ధృవీకరణ. వీళ్ళకు 50 సంవత్సరాలు దానికన్నా మించి ఉండాలి. వాళ్ళకు చేనేత కార్మికులకు, కలగీత కార్మికులకు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే వీళ్ళు రేషన్ కార్డులో ఏజ్ అట, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్గా 39 సంవత్సరాలు ఉంటే వీళ్ళు డైరెక్ట్ ఏకంగా 51 సంవత్సరం వేసుకుంటా ఉన్నారట. అంటే ఆధార్ కార్డులో వేసుకున్నంత మాత్రాన మీకు పింఛన్ రాదు. ఇది నేను చాలా వీడియోలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. దీనికోసము ఏజ్ ధృవీకరణ ఉంటుంది, నేను ఇక్కడ చెప్పినా కదా. లేకపోతే ఆధార్ హిస్టరీ, నువ్వు ఆధార్ కార్డు హిస్టరీ తీస్తే ఆధార్ కార్డు ఎన్నిసార్లు మార్చుకున్నావు, ఆధార్ కార్డులో నీ ఏజ్ ఎన్నిసార్లు మార్చుకున్నావు అనేది క్లియర్గా ఏర్పడుతుంది. అలాగే ఓటర్ ఐడి, రేషన్ కార్డు, సంబంధిత వీళ్ళొక్క ఏది సంఘం ఉంటుంది కదా, చేనేత కార్మికుల సంఘం, ఆ సంఘంలో సభ్యత్వం ఉన్నట్టుగా కూడా ఒక రిసిప్ట్ తీసుకురావాలి. అంత మామూలుగా ఏం లేదు కథ అంతా. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏం చేంజ్ లేదు. వాళ్ళకు కూడా పట్టణంలో ఉంటే 2 లక్షలు, పల్లెటూరులో ఉంటే 150,000. బ్యాంకు పాస్బుక్ యథావిధిగా సేమ్ టు సేమ్ హోల్డ్లో ఉండద్దు. బీడీ కార్మికులు అయితే పాపం ఆడవాళ్ళది ఒక పెద్ద రణరంగంగా మారింది కథ. ఏంది అంటే వీళ్ళకు ఇప్పుడు 50 సంవత్సరాలు నిండి ఉండాలని చెప్తా ఉన్నారు. బీడీ కార్మికులకు వయసుతో సంబంధం లేదు. మరి వయసు ఎందుకు మెన్షన్ చేశారు? ఇది చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేసే ప్రతి అక్కాజీలకు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏజ్ తోటి సంబంధం లేదు. పెళ్ళి అయి ఉండి, లేదంటే మీరు ఇంటికాడనే ఉండి ఇంకా చదువుకుంటా ఉండి బీడీలు నేర్చుకుంటా ఉన్నారంటే మీకు ఏంటి అంటే, ఈ బీడీలు చేసుకునే వాళ్ళకు పిఎఫ్ అనే కార్డు ఉంటుంది. అంటే ఇది బీడీ పరిశ్రమ అనేది మీకు ఇస్తుంది గుర్తింపు కోసం. ఆ కార్డు ఉంది అంటే మీరు ఎలిజిబిలిటీ. కానీ ఇక్కడ ఏజ్ ఇచ్చిరు 50 సంవత్సరాలని, అందుకనే బాధపడతా ఉన్నారు. ఈ ఏజ్ తోటి సంబంధం అనేది ఉండదు బీడీ కార్మికులకు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచన చేయరి, 25 సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత 20 ఏళ్ళ నుంచి
20 ఏళ్ళకు పెళ్ళి అయిపోతుంది. తర్వాత ఆమె 20 ఏళ్ళ నుంచి బీడీ పరిశ్రమలో పనిచేస్తూ ఉండగా 30 సంవత్సరాలకు ఆమెకి 50 ఏళ్ళు నడుతాయి. అప్పటికే బీడీ పరిశ్రమలు రాజీనామా చేస్తుంది. 50 సంవత్సరాలలో నీకు పింఛన్ ఇచ్చుడు ఏది నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న అందరికి 50 సంవత్సరాలు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఇది ఈ మిస్టేక్లో రావడం జరిగినట్టు నాకు తెలిసి ఇది కాదు. 50 సంవత్సరాలు అనేది వీళ్ళకి ఏజ్తో సంబంధం ఏం లేదు. పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైనా సరే 18 సంవత్సరాలు, ఎగ్జాంపుల్గా 18 సంవత్సరాలు ఏజ్ నిండిన వారు ఎవరైనా కూడా బీడీ పరిశ్రమలో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే పింఛన్. ఇక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఇవో కార్మిక ధృవీకరణ పత్రం. నువ్వు ఏ కార్మిక సంఘంలో అయితే బీడీలు చేస్తా ఉన్నావో వాళ్ళకి నీకు పిఎఫ్ కార్డు అనేది ఒకటి ఇస్తారు కదా, ఇది ఉంటే సరిపోతుంది. ఇక బ్యాంకు పాస్బుక్ యథావిధిగా ఉండాలి. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక అవసరమైన సాధారణ పత్రాలు ఆధార్ కార్డు, ఎలక్షన్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, బ్యాంకు పాస్బుక్, సంబంధిత ఇతర పత్రాలు, ఈ 6 కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. ఈ 5 పింఛన్లు కాదు, ఇంకా కళ్ళు గీత పింఛన్ ఉన్నది, ఇంకా మనకు సంబంధించినటువంటి వేరే వేరే పింఛన్లు చాలా ఉన్నాయి, ఫలేరియా, డయాలసిస్, ఇవి అవి. ఆ పింఛన్లు కూడా అన్ని మేజర్ 6 పత్రాలు మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా మనము దీన్ని అయితే మీరు చూసిరు కదా, ఎగ్జాంపుల్గా మీకు ఒకటి వృద్ధాప్య పెన్షన్ దరఖాస్తు ఫారం చూపించబోతా ఉన్నా. ఇగో ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా మనము ఇక్కడ కింది దాంట్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆసరా పింఛన్ పథకం, ఇది వృద్ధాప్య పింఛన్ కోసం చూడు. ఆసరా పింఛన్ పథకము కొత్త వృద్ధాప్య పింఛను మంజూరు కోసం దరఖాస్తు. ఇక్కడ దరఖాస్తుల ఫోటో ఇచ్చుకోవాలి. ఇక్కడ మీ జిల్లా ఏది అని మెన్షన్ చేయాలి. మున్సిపాలిటీ, మండల్. అంటే మీరు పల్లెటూరులో ఉంటే ఇక్కడ మండల్ ఇవ్వాలి, మున్సిపాలిటీలో ఉంటే మీరు మీ వార్డ్ నెంబర్ ఇవ్వాలి. అలాగే గ్రామ పంచాయతీ వార్డు, మీరు గ్రామ పంచాయతీ అయితే మీ విలేజ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ లేదు మీరు ఇప్పుడు నిజామాబాద్లోనో కామారెడ్డిలోనో ఎక్కడ ఉన్నట్టే మీ వీధి నెంబర్తో సహా ఇక్కడ మెన్షన్ చేయాలి. దరఖాస్తుదారుల పూర్తి పేరు, మీ ఇంటి పేరుతో సహా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక ఆధార్ కార్డు ఉన్న ప్రకారం, ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఉన్న చూడు, దాని ప్రకారం మీ పూర్తి పేరు రాయాలి. ఇక్కడ ఆధార్ కార్డు నంబర్ దీంట్లో పూర్తి చేయాలి. తర్వాత తండ్రి భర్త, కొంతమంది ఏమో వృద్ధాప్య పింఛన్ తీసుకునేటోళ్ళు ఎట్లా అంటే విడాకులయ్యో అట్లనో ఇట్నో ఏదో విషయంగా ఇంటి మీద ఉంటే వాళ్ళ తండ్రి పేరు అనేది టిక్కు చేయాలి, ఇక్కడ మెన్షన్ చేయాలి పేరు కూడా. లేదంటే భర్త పేరు మెన్షన్ చేయాలి మీరు ఆల్రెడీ భర్తతో తీసుకుంటా ఉంటే. ఇక చిరునామా, మీది ఏ ఊరు, అలాగే మీ హౌస్ నెంబర్ ఏంది, మీ మండలం, ఇక్కడ పూర్తిగా పుట్టిన తేదీ, మీకు వయసు ఎంత ఉంది ఆ పుట్టిన తేదీతో సహా లెక్కించుకొని మీరు ఇక్కడ వృద్ధాప్య పింఛన్కి స్త్రీ పురుషుడు, పురుషుడైతే పురుషునికి, స్త్రీ అయితే స్త్రీకి టిక్కు పెట్టుకోవాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు అని ఇచ్చారు కదా, దేనికి మీరు ఏ కేటగిరీ వారు దానికి సంబంధించినటువంటి పెట్టుకోవాలి. బ్యాంకు ఖాతా నెంబరు, ఏ బ్యాంక్ అయితే మీరు వాడుతూ ఉన్నారో దానికి సంబంధించి బ్యాంక్ ఖాతా అనేది ఇక్కడ ఖచ్చితంగా నెంబర్ కరెక్ట్గా రాయాలి. బ్యాంకు ఐఎఫ్సి కోడ్ అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది, దాన్ని మీరు ఒకసారి రీచెక్ చేసుకొని అయినా సరే బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ చేసుకోవాలి. బ్రాంచ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజామాబాద్ ఉంది, నిజామాబాద్ ఉంటే ఇంకమ్మ తెలుగు కూడా మర్చిపోతా ఉన్నాం చూడు. నిజామాబాద్ ఉంది, నిజామాబాద్లో బ్రాంచ్ ఉంటే నిజామాబాద్ పేరు రాయాలి. కామారెడ్డిలో ఉంటే కామారెడ్డి పేరు రాయాలి. ఇక్కడ మనం ఏదైతే ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దొంగ పింఛన్లు మాకు కావాలి అది ఇది అనుకుంటోళ్ళకు నేను ఎగ్జాంపుల్ ఒక ముచ్చట చెప్పబోతా ఉన్నా. ఇది చూసిరు కదా మీరు, ఏది ఏ రకంగా చేసుకోవాలని. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు ఒకసారి మీరు చదవాలి. ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్సు ప్రతిదానికి జతపరచడం అయినది. ఇగో స్వీయ ప్రకటన, పైన తెలిపిన వివరాలన్నీ నిజమేనని, ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని మరియు తప్పుడు సమాచారం ఇవ్వలేదని ధృవీకరిస్తున్నాము. మరియు పై దరఖాస్తుల్లో ఏదైనా తప్పుడు సమాచారం గుర్తించినతో భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వ హయాంలో అప్పుడు మరియు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నకు అంగీకరిస్తున్నాను. ఇక్కడ సంతకం లేకపోతే వేలిముద్ర. అంటే నువ్వు దొంగ పింఛన్ తీసుకున్నావంటే ఆటోమేటిక్గా ఇక్కడ నీ సంతకం ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో కంప్యూటర్ సచ్చేదాకా పట్టుకుంటుంది. గూగుల్ గురించి తెలుసు కదా, మన మైండ్ మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. గూగుల్ తల్లి అంటే చాలా డేంజర్. ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తా ఉంది, నువ్వు పైన ఏమన్నా దొంగ సర్టిఫికేట్లతోటి కానీ దొంగ పత్రాలతోటి కానీ నువ్వు పెన్షన్ పొందుతూ ఉన్నావంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా కావచ్చు ఖచ్చితంగా నీ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటే నీకు జరిమానా విధించవచ్చు, లేదంటే జైలు శిక్ష కూడా విధించవచ్చు.
కాబట్టి ఎవ్వరు కూడా కక్కుర్తి పడకుర్రి, ఎవరు అర్హులో వాళ్ళు మాత్రమే పింఛను పొందాలి. అది ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. అర్థమైంది కదా. ఇంత లెంత్గా వీడియో మాట్లాడినప్పుడు కనీసం నా గోస చూసైనా మీరు వీడియో కింద ఉన్నటువంటి ఐ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై హింద్.